హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ వెల్ బీయింగ్ విత్ వినయ్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అనేది మీలో చాలా మంది రిలేట్ అయ్యే టాపిక్. అది దేని గురించి అంటే బరువు తగ్గాలనుకుంటున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ని మీరు చూస్ చేసుకోవాలి దీని గురించి. అండ్ దీని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక తప్పకుండా చివరి వరకు చూడండి. అండ్ యాక్చువల్గా కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికి నా చిన్న రిక్వెస్ట్, మీకు కానీ నా ఇన్ఫర్మేషన్ నచ్చుతున్నట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఆ ఫుడ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి ఫుడ్స్ చూస్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఎనర్జీ బ్యాలెన్స్ అనే ఒక చిన్న టాపిక్ గురించి. ఇది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీ బాడీ తినే క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మీ బాడీకి ఖర్చు పెట్టేదానికంటే, అంటే క్యాలరీస్ ఇన్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాలరీస్ అవుట్. అలాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది, మీరు బరువు పెరుగుతారు. దానికి కాకుండా అది ఆపోజిట్ డైరెక్షన్లో మీరు తినే క్యాలరీస్ అనేవి తక్కువ ఉన్నాయి మీరు ఖర్చు పెట్టే దానికంటే కూడా, అంటే క్యాలరీస్ ఇన్ ఈజ్ లెస్ దెన్ క్యాలరీస్ అవుట్. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మీరు బరువు తగ్గుతారు. అలా కాదు, రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి, మీనింగ్ క్యాలరీస్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు క్యాలరీస్ అవుట్ అనుకున్నాం. అప్పుడు ఏమవుద్ది, మీరు ఏ వెయిట్లో ఉన్నారో అదే వెయిట్లో ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫుడ్ ఐటమ్స్ సెలక్షన్ అనేది ఏ పర్టికులర్ ఒక ఫుడ్ని పాయింట్ అవుట్ చేసి ఇది చెడ్డది ఇది మంచిది అదిగా నేను చెప్పబోయేది. అండ్ మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నంతకాలం మీరు ఏ ఫుడ్ అయినా తీసుకొని అదే క్యాలరీస్ ఇన్ లెస్ దెన్ క్యాలరీస్ అవుట్, ఈ కండిషన్ క్యాలరీ డెఫిసిట్ అంటాం. సో ఈ పాయింట్లో ఉన్నంత వరకు మీరు ఏ ఫుడ్ తినైనా కూడా మీరు బరువు తగ్గచ్చు. కేవలం ఐస్ క్రీమ్ తిని కూడా తగ్గచ్చు మీరు, అది ఇంకేమైనా డెజర్ట్స్ కూడా తగ్గచ్చు. కానీ అది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటి, దానివల్ల మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ రావు. రెండోది, దానివల్ల మీరు లాంగ్ టర్మ్ డైటింగ్ అనేది స్టిక్ ఆన్ అయ్యి ఉండలేరు, రైట్? సో ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్ సెలక్షన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మీరు కన్సిస్టెంట్గా స్టేబుల్గా లాంగ్ టర్మ్లో డైట్కి స్టిక్ కావాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి దీని గురించి నేను చెప్పబోయేది. ఓకే, now let's get into those factors. The first factor I'm going to tell about is satiety. సో satiety అంటే మీరు ఆ ఫుడ్ తిన్నప్పుడు ఎంత మీకు కడుపు నిండుతుంది, ఎంత మీకు ఆ టమ్మీకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇది satiety అంటే అనమాట. ఆబ్వియస్గా మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కువ కడుపు నిండింది అనుకోండి, మీకు తొందరగా ఆకలేదు. తొందరగా ఆకలి అయిపోతే వేరే చిరుతిండ్లు ఏం తినరు. మీ క్యాలరీస్కి ఏదైతే ఉందో ఫుడ్ దానికి మీరు స్టిక్ ఆన్ అయి ఉంటారు అనమాట, రైట్? సో satiety ఈజ్ నథింగ్ బట్ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ టు యువర్ స్టమక్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి దీనికి మెజర్మెంట్కి మనకు గ్రాఫ్ పెడతాం. మీకు ఇక్కడ చూస్తే satiety ఇండెక్స్ అంటాం. అంటే ఏ ఫుడ్ తింటే మనకి ఎక్కువ కడుపు నిండుతుంది అనేది మీకు ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. బట్ జనరల్గా ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్స్ కానీ, ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్ కానీ, వాటర్ రిచ్ ఉన్న ఫుడ్స్ లైక్ వాటర్ మిలాన్ కానీ, కుకుంబర్ కానీ, ఇవన్నీ వీటన్నిటికి satiety ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ satiety తక్కువ ఉండే ఫుడ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక లైక్ హై ఫ్యాట్ ఫుడ్స్, లైక్ నూనెలో దేవేసినయో లేకపోతే ఇంకేమైనా హై ఫ్యాట్ ఫుడ్స్ అనుకోండి, వాటి జనరల్ satiety తక్కువ ఉంటుంది. దానివల్ల మీరు ఏంటంటే ఎక్కువ తినేస్తారనమాట. సో ట్రై టు చూస్ హ్యావింగ్ ఫుడ్స్ విచ్ ఆర్ హై ఇన్ satiety. సో satiety ఎక్కువ ఉన్న ఫుడ్స్ని చూస్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు తొందరగా ఆకలేదు అండ్ దానివల్ల మీరు ఎక్కువ కాలం డైట్కి స్టిక్ ఆన్ అయి ఉంటారు. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ అబౌట్ ఫుడ్ కంటెంట్ వర్సెస్ క్యాలరీ కంటెంట్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఫుడ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, అందులో క్యాలరీస్ తక్కువ ఉండాలి, అలాంటి ఫుడ్ని చూస్ చేసుకోండి. మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు కనుక ఒక 3 to 4 బ్రెడ్స్ వేస్తున్నారనుకోండి, అదొక 300 క్యాలరీస్ ఉంటుంది, వైట్ బ్రెడ్ అది జనరల్గా. అలా కాకుండా అదే 300 క్యాలరీస్ మీకు ఇందాక చూపించిన గ్రాఫ్లో satiety దేనికి ఎక్కువ ఉంది, పొటాటోస్కి కదా. సో అదే 300 క్యాలరీస్ మీకు పొటాటోస్ నుంచి రావాలంటే మీరు 400 grams ఆఫ్ పొటాటోస్ తినాలి. అది చాలా ఎక్కువ, అంత తొందరగా ఎవరు తినాలి కూడా తినలేరు, రైట్? సో ఇలా మనకి వచ్చే ఫుడ్ వాల్యూమ్ బేసిక్గా వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, క్యాలరీస్ తక్కువ ఉండాలి. అగైన్ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మీకు తొందరగా ఆకలేదు, బికాజ్ యూఆర్ ఈటింగ్ ఇన్ మోర్ క్వాంటిటీ కదా, అందుకని మీకు తొందరగా ఆకలేదు. దీనివల్ల మీ డైట్ కూడా స్టిక్ ఆన్ అయి ఉంటారు, వేరే చిరుతిండ్లు తినకుండా. ఓకే, కమింగ్ టు ద థర్డ్ ఫ్యాక్టర్, ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ అనేది మనం ఒక పర్టికులర్ ఫుడ్ నుంచి ఎంత వస్తుంది అనేది చూసుకునే దానికంటే కూడా ఓవరాల్ మనం తినే మీల్లో ఎంత ఉంది అనేది చూసుకోవడం టెక్నికల్గా అండ్ లాజికల్గా కూడా కరెక్ట్ అనమాట. మీనింగ్ సపోజ్ మీరు కనుక చికెన్ బిర్యానీ లేకపోతే లైక్ చికెన్ బిర్యానీ లాంటివి చేసుకున్నారు మీకున్న క్యాలరీస్లోనే, అప్పుడు దాంట్లో ఏముంటుంది, రైస్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది విచ్ ఇస్ యువర్ చికెన్, అండ్ దెన్ ఆయిల్ వచ్చేసరికి మీ ఫ్యాట్స్. ఇలా కంప్లీట్ మీల్లో ఎంత ప్రోటీన్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. రేదర్ మనకి ఒక్క ఐటమ్ నుంచి ఎంత ప్రోటీన్ వస్తుందో చూసుకోవడం కంటే కూడా, దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రోజుకి ఎంత ప్రోటీన్ తింటున్నాం అనేది ఇంకా పెద్ద మేజర్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు ఈ ప్రోటీన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది మనకి వెయిట్ లాస్లో ఫుడ్ ఐటమ్స్ చూస్ చేసుకున్నప్పుడు అంటే, ఒకటి మజిల్ రిటెన్షన్ కోసం. ఈ మజిల్ రిటెన్షన్ ఎలా అంటే,
మీకు డైరెక్ట్గా ప్రోటీన్ అనేది మజిల్ బిల్డ్ చేయదు, బట్ ఆ మజిల్ స్ట్రెస్ని క్రియేట్ చేయదు. మజిల్ స్ట్రెస్ని క్రియేట్ చేయదు అంటే మీరు జిమ్లోకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీ మజిల్ డ్యామేజ్ అయ్యి దాని మీద కొంచెం స్ట్రెస్ ఏర్పడి చిన్న చిన్న టేర్స్ జరుగుతాయి. మీరు ఎప్పుడైతే బ్యాక్ వచ్చి ఒక న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకొని ప్రాపర్ స్లీప్ తీసుకున్నారో అప్పుడు మీ మజిల్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఇక న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే జనరల్గా ఈ మజిల్ బిల్డింగ్ కేటగిరీకి వచ్చేసరికి విచ్ ఈజ్ హై ఇన్ ప్రోటీన్ అని అర్థం. సో ఇలా మీ మజిల్ రిటెన్షన్ కానీ మీ మజిల్ బిల్డింగ్ కానీ ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సెటైటీ. ఇందాక నేను చెప్పాను సెటైటీ అనే ఒక ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ప్రోటీన్ అనేది ఎక్కువ ఉన్న ఫుడ్స్కి ఎక్కువ సెటైటీ ఉంటుందని. సో ఆబ్వియస్గా తింటే మీకు ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి అందులోనే మళ్ళీ ప్రోటీన్లోనే థర్మిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫుడ్. అంటే మీరు ఏదైనా ఒక ఫుడ్ తిన్నప్పుడు అది అరాయించుకోవడానికి కూడా మీ బాడీ కొన్ని క్యాలరీస్ని ఖర్చు పెట్టాలి. దాన్నే థర్మిక్ ఎనర్జీ ఆఫ్ ఫుడ్ అంటాం అనమాట. ఇది పెద్ద ఫ్యాక్టర్ ఏం ప్లే చేయదు. సపోజ్ మీరు కనుక ఒక 2000 క్యాలరీస్ 3000 క్యాలరీస్ తింటూ ఒక 20% ప్రోటీన్ పెంచారంటే కనుక అదే ఇంతకుముందు డైట్లో ఈ డైట్లో సేమ్ క్యాలరీస్ అలానే పెట్టి మహా అయితే ఎక్స్ట్రాగా రోజుకు 60 క్యాలరీస్ అని స్పెండ్ చేయగలరు. బట్ ఇది సిగ్నిఫికెంట్గా చిన్నదైనప్పటికీ కూడా సైంటిఫికల్లీ మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ క్యాలరీస్ మీ బాడీ ఖర్చు పెట్టదు ఆ ప్రోటీన్ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. ఇలా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద ఫోర్త్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ టెక్స్చర్ ఆఫ్ యువర్ ఫుడ్. ఎప్పుడైనా సరే ఒక ఫుడ్ మీరు ఎక్కువసేపు తింటున్నారంటే కనుక మీకు ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుందంట. దీని మీద ఒక చిన్న స్టడీ కూడా ఉందన్నమాట. అదేంటంటే మీకు చాక్లెట్ మిల్క్ తెలుసు కదా, ఆ చాక్లెట్ మిల్క్ని 3 ఫార్మ్స్లో 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఆ 3 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ సబ్జెక్ట్స్కి ఇచ్చారనమాట. సో కొంతమందికి ఏం చేశారంటే ప్యూర్ చాక్లెట్ మిల్క్ లిక్విడ్ ఫామ్లో ఇచ్చారు, ఓకే, ఒక 2 లీటర్స్. ఇంకొంతమందికి ఏం చేశారంటే ఈ సెమీ సాలిడ్ స్టేట్లో అంటే కస్టర్డ్ స్టేట్లో ఉంటుంది చూసారా, ఆ స్టేట్లో ఇచ్చారు. కస్టర్డ్ యోగట్ ఇలాంటి ఒక ఏదైతే ఫామ్లో ఉంటుందో సెమీ సాలిడ్ స్టేట్లో ఇది 2 లీటర్స్ కొంతమందికి ఇచ్చారనమాట. ఉన్నది 2 లీటర్స్, దాన్ని వాళ్ళు కొంచెం ఫ్రోజన్ చేసి సెమీ సాలిడ్ స్టేట్లో కన్వర్ట్ చేసి ఇచ్చారనమాట. బట్ క్వాంటిటీ సేమ్, క్యాలరీస్ సేమ్. ఈ రెండు కాకుండా థర్డ్ కేటగిరీ ఉంది విచ్ ఈస్ సెమీ లిక్విడ్ అనమాట. ఈ సెమీ లిక్విడ్ ఏంటంటే ఇటు లిక్విడ్ ఫామ్లో కాదు, అదే చాక్లెట్ మిల్క్ ఫామ్లో కాదు, ఈ చాక్లెట్ కస్టర్డ్ ఫామ్లో కాదు, బట్ ఇంకొంచెం తక్కువ థిక్నెస్తో అనమాట ఆ కస్టర్డ్ కంటే కూడా. ఇట్స్ లైక్ సెమీ లిక్విడ్ అంటే జారుగా అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. ఇది కూడా సేమ్ 2 లీటర్స్, అదే క్యాలరీస్. సో ఏం చేశారంటే ఈ 3 గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్కి ఆ 3 గ్రూప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సబ్జెక్ట్స్కి ఈ 3 ఐటమ్స్ ఇచ్చి వాళ్ళకి ఒక మూవీ పెట్టి ఇప్పుడు మీరు ఇది తింటూ మూవీ చూడండి అని చెప్పారు. తెలియకుండానే ఎవరైతే లిక్విడ్ మొత్తం ప్యూర్ లిక్విడ్ ఫామ్లో ఉందో చాక్లెట్ మిల్క్ వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేస్తారంట. అండ్ సెమీ సాలిడ్ స్టేట్లో ఏదైతే ఉందో వాళ్ళు నియర్ టు ద హాఫ్ కంప్లీట్ చేశారంట. అండ్ సెమీ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు మధ్యలో ఎంతైతే ఉందో ఆ రేషియో దగ్గర కంప్లీట్ చేశారు. సో బేసిక్గా ఏంటంటే ద మోర్ యువర్ ఫుడ్ ఈజ్ ఇన్ సాలిడ్ ఫామ్, ద లాంగర్ యూఆర్ గోయింగ్ టు ఈట్. అండ్ దానివల్ల ఏంటంటే సైకలాజికల్గా మీరు కూడా తక్కువ తింటారంట. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఫుడ్ అనేది ట్రై చేయండి. సపోజ్ లెట్స్ మీకు ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి మీ డైట్లో, దాన్ని సాలిడ్ ఫామ్లో తినడానికి ట్రై చేయండి లిక్విడ్ ఫామ్లో కంటే కూడా. అప్పుడు ఏంటంటే మీకు తిన్నట్టు ఉంటుంది, మీ బాడీకి కూడా డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అండ్ మీరు ఇంకొక ఫుడ్కి చిరుతిండికి వెళ్ళకుండా ఉంటారు. సో మీరు మీ క్యాలరీస్కి స్టిక్ అయి ఉండొచ్చు అనమాట. ఓకే, ఇప్పటిదాకా నేను చెప్పిన రీసెర్చ్ బేస్డ్ అండ్ సైంటిఫిక్ బేస్డ్ ప్రపోజల్స్ అనమాట. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రాక్టికల్ రికమెండేషన్స్. అంటే మీకు డే టు డే లైఫ్లో ఎలాంటివి చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనే దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్. సో ఇప్పుడు నేను మీకు టేస్ట్ అనగానే మీకు నచ్చిన ఫుడ్లు వెళ్ళి తినేయండి, కాకపోతే క్యాలరీస్ తక్కువ తినడం నేను చెప్పట్లేదు. అంటే చాక్లెట్లు బిస్కెట్లు తినండి కానీ మితంగా తినడం నేను చెప్పట్లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ హై ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయి, అవే చూస్ చేసుకోండి, కానీ అందులో మీకు నచ్చింది ఏంటో చూస్ చేసుకొని అవి తినండి. సపోజ్ మీకు టోఫు ఇష్టం లేదు, తినకండి, దాని బదులు పన్నీర్కి వెళ్ళండి, ఓకే, అది తీసుకోండి, దట్స్ కంప్లీట్లీ ఫైన్. మీరే చెప్పండి ఎన్ని రోజుల ఎందుకు మీకు ఇష్టమైన ఫుడ్ని మీరు బలవంతంగా తింటారు? అది లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయగలరా? చేయగలరు కదా. సో కొంచెం ఈ ఇన్స్టాగ్రామో యూట్యూబో ఇలాంటివి చూసి ఆ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అది మీ క్యాలరీస్ తగ్గట్టు అనుగుణంగా మార్చుకొని దాన్ని ట్రై చేయండి. అప్పుడు కొంచెం మీ టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది అండ్ కొత్త కొత్త వెరైటీలు ట్రై చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి కన్వీనియన్స్. అంటే సపోజ్ లెట్స్ సే మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉండాలి, స్టోరేజ్ ఈజీగా ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉండాలి. ఎందుకని అంటున్నాను ట్రాన్స్పోర్టేషన్ స్టోరేజ్ అని? మీరు కానీ లైక్ వర్కింగ్ మెన్నో ఉమెనో అనుకోండి, మీరు అంతా బాక్స్లో పెట్టుకొని దాన్ని తీసుకెళ్ళి మీరు అక్కడ మీరు ఆఫీస్లో తినాలి. సో ఈ మొత్తానికి స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి కదా. సో అలాంటి రెసిపీస్ని కూడా చూస్ చేసుకోండి, లేదా అలాంటి ఫుడ్ ఐటమ్స్ చూస్ చేసుకోండి. థర్డ్ థింగ్ వచ్చరికి కాస్ట్. కాస్ట్ అనేది ఎస్పెషల్లీ నేను చూసిన వాళ్ళలో ఈ స్టూడెంట్స్కి కానీ లేకపోతే జాబ్ లేని వాళ్ళకి కానీ పెద్ద బ్యారియర్. సో ఇలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని మీ బడ్జెట్లో ఏదో చీపర్ ఆప్షన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హోల్ ఎగ్స్ ఉన్నాయి, అవి పెద్ద కాస్ట్లీ కాదు, రైట్? సో అలాంటివి ట్రై చేయండి. సోయా చంక్స్ అది కూడా పెద్ద కాస్ట్లీ కాదు, ఇలాంటివి ట్రై చేసుకోండి మీ ప్రోటీన్ ఆప్షన్స్కి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడానికి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్.
హోప్ ఎంతో కొంత మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ మనం చూస్ చేసుకోవాలనే దాని గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ మ్యాక్సిమం ట్రై టు ఆన్సర్ దమ్. ఓకే, అండ్ క్యాచ్ యు నెక్స్ట్ వీక్ అంటిల్ ఐ మేక్ అనదర్ కంటెంట్. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్. గంట కొట్ట మర్చిపోకండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe. Thank you guys. See you next week. Bye bye.